సమయం. ఈ సమయం వ్యక్తి కాదు, జీవితము కాదు, వస్తువు కాదు, కానీ జీవించే ఉంటుంది. ఈ సమయం నీరు కాదు, అగ్ని కాదు, గాలి కాదు, పృథ్వీ కాదు, కానీ అది మన జీవితానికి ఆధారం. చూస్తే అది మనుషులను తన చేతులతో ఆడుకుంటుంది. ఒక్కొక్కసారి కొందరికి సమయం బాగుంటుంది, మరికొందరికి సమయం బాగుండదు. కొంతమంది సమయం రావడానికి ఎదురు చూస్తారు, కొంతమంది సమయం పోవడానికి ఎదురు చూస్తారు. కానీ ఈ సమయం ఎవరి చేతుల్లోకి రాదు, ఈ సమయం ఎవరికి కనిపించదు కూడా. ఈ సమయం అందరికీ అన్నీ చూపిస్తుంది ఇది మనవారెవరు అని, పరాయి వారు ఎవరు అని, మనపై దయగలవారు ఎవరని, మనకు హాని చేసేవారు ఎవరని, మనకు స్నేహితులు ఎవరని, మనకు శత్రువులు ఎవరు అని. ఈ సమయం అన్నింటినీ చూపిస్తుంది. ఈ సమయం చూపిస్తుంది మీరెంత బలవంతులు అని, మీరెంత బలహీనులు అని. ఈ సమయం అన్నింటినీ చూపిస్తుంది. కానీ మీరొక విషయాన్ని గమనించాలి. ఇంత బలమైన సమయాన్ని మనం ఎందుకు నష్టపరచాలి? ఆలోచించండి. మీరు లేవండి, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే సమయాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే మీ చేతుల్లో ఉంది, ఇంకేదీ ఉండదు. ఎంత సంపాదించినా గడిచిన సమయాన్ని కొనడం అసాధ్యం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపేద్దాం, ఆనందంగా జీవిద్దాం. ప్రతి ఉదయం మనకు ఒక కొత్తగా ఉండకపోవచ్చేమో, కానీ ప్రతి సవాలు కొత్తదే. అది గెలుపైనా ఓటమైనా మరేదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మరొక విషయం, నిన్నటి వరకు ఎలా గడిచింది అన్నది విడిచిపెట్టండి. ఇవాల్టి నుంచైనా మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టి అనుకున్నది సాధించండి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్న వాడివే అయిపోతావు. సమయాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని వృధా చేయకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.